యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు? ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క యేలేలు ప్రవక్త అక్కడున్న ప్రజల యొక్క స్థితిని తెలియచేయట్లేదు. కానీ అయా ప్రజలారా, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, మీ యొక్క స్థితిగతులు ఏమిటి, మీ యొక్క బ్రతుకు ఏ రీతిగా ఉన్నది అని తెలియచేయట్లేదు. కానీ వాటికంటే ముందుగా వారి ప్రజల యొక్క స్థితి తెలియచేయక మునిపే ఆ యొక్క యేలేలు ప్రవక్త అక్కడ ఉన్న ప్రజలతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నంటే, ముందస్తు మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు? ఎవరంట? ఈ దేని గురించి మనం తెలుసుకోవాలా? ముందు మన తప్పిదములేంటో అన్ని కొంచెం ప్రక్కన పెడితే ముందు మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో ముఖ్యంగా మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మన జీవితము ఆ రీతిగా నడిపించబడుతుందంటే మేము ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం, మేము ఈ దేవుడిని పూజిస్తున్నాం, మేము ఈ దేవుడి వెంట మేము వెళుతున్నాం, మేము నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మా జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే ఉపయోగం ఉంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు మనం కొన్నిసార్లు మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఇంట్లో ఒక దొండకాయో ఒక వంకాయో ఏదో ఒక కూర చేసుకున్నాం. ఒక కూర చేసుకున్న తర్వాత ఆ వంకాయ వల్ల లేకపోతే ఆ దొండకాయ వల్ల ఆ కూర వల్ల మనకి ఏమి లాభము అనేది తెలియకుండా దాని యొక్క శ్రేష్టత, దాని యొక్క విశిష్టత, అది తినటం వల్ల మనకి ఎటువంటి లాభమా నష్టమా అనేది మనకు తెలియకుండా మనం తీసుకొచ్చుకొని వండుకుంటే తింటే ఉపయోగం ఉందంటారా? ఒకవేళ దానివల్ల లాభం ఉందనుకోండి, లాభం జరుగుతుంది. దానివల్ల కీడు ఉందనుకోండి, కీడు జరుగుతుంది. అవునా కదా? ఒకసారి ఇంతే యూట్యూబ్లో ఒక వ్యక్తి మీరు ఏ రీతిగా ఈ రోగం నుండి నయం కావాలన్నది దానికి ఇదిగో ఈ యొక్క ఆకును వాడండి అని తెలియజేశారు. అది ఏ ఆకు అంటే జిల్లేడాకు. ఈ ఆకుని బాగా వేడి చేసి తరువాత దానిని పిండి ఆ రసమును రోజుకు కొంత తాగండి అని చెప్పారు. ఎంత క్వాంటిటీ, ఎన్ని ఆకులు తినాలి, లేకపోతే ఎంత ఆకుల యొక్క రసం తాగాలి అనేది పూర్తిగా వాళ్ళు తెలుసుకోలేదు. అయితే ఇది తాగితే దీనివల్ల మనకు ఉపయోగం ఉన్నది అనుకొని ఆ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేశారంటే కుటుంబం మొత్తానికి కొంత సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళు కొన్ని ఆకులు తెచ్చుకున్నారు, ఆ రసాన్ని పెట్టుకున్నారు. అమ్మాయి ఇది తాగటం కంటే మనం ఇంకో ప్రయత్నం చేద్దామని వాళ్ళు వండుకున్నటువంటి కూరలో కలుపుకున్నారు. కూరలో కలిపేసి ఇక తిన్నారు. తిన్న కొద్ది గంటలలోనే అందులో 5 తింటే 4 కోమాలకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే అసలు తిన్నది ఎందుకు, అసలు తినాలనుకునేందుకు, వాళ్ళకున్న ఆ బలహీనత లేదా వాళ్ళకున్న రోగం పోవాలని వాళ్ళు తినాలనుకున్నారు. కానీ అది తిన్న తర్వాత ఏం జరిగింది? కోమాలకి వెళ్ళిపోయారు. ఇక కోమాలోకి మరి కొద్ది క్షణాలలో వెళుతున్నాడు అనుకున్న ఆ వ్యక్తి చేసిన గబగబా ఫోన్ తీసి వాళ్ళ బంధువులకి, ఇంటి పక్కన వాళ్ళకి, ఎవరికొకరికి కాల్ చేశారు. వాళ్ళు గబగబా వచ్చేసరికి ఈ కాల్ చేసిన వ్యక్తి కూడా, ఈ 5వ వ్యక్తి కూడా కొమ్మలకి వెళ్ళిపోయాడు. ఇంక వెంటనే అప్పుడు అంబులెన్స్ పిలుచుకొని వెళితే అప్పుడు ఆ 5గురిలో లాస్ట్ లో కోమాలోకి వెళ్ళబోతున్న కాల్ చేసిన ఆ వ్యక్తి మాత్రమే బ్రతికాడు. మిగతా 4 చనిపోయారు. నిలబెట్టారా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో అది తెలియకుండా మనం ఆయన ఆరాధిస్తూ ఆ దేవుడే మా దేవుడు అండి, ఆయన మేము ఆరాధిస్తున్నామండి అని చెప్పుకోవటంలో ప్రయోజనం ఏమీ ఉండదు. మనకు గడిచిన కొద్ది దినముల క్రితమే క్రిస్మస్ డిసెంబర్ 25 20వ తారీఖు ఏం జరుపుకున్నామండి? యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని మనం జరుపుకున్నాం. యేసుక్రీస్తు వారు ఎంతో దీనుడై ఆ పశువుల పాకలో జన్మించాడయ్యా, ఎంతో ప్రేమమయుడై మనందరి కృపా సత్య సంపూర్ణుడికి లోకానికి శరీరధారికి లోకానికి దిగి వచ్చి ఆయన ఆ పశువుల పాకలో జన్మించాడయ్యా, మన పట్ల ఎంత కృపను కనపరుస్తున్నాడు, మన పట్ల ఎంత ప్రేమను కనపరుస్తున్నాడు అని ఎంతో మనము ఆరాధించుకున్నాం. అయితే రాబోతున్న దినాలలో ఆయన కృపా సత్య సంపూర్ణుడికి కాదు కానీ తేపరిగా ఆయన రాబోతున్నాడు. దేవుడు ఏదైతే మనం సెలవిస్తున్నాడో, ఏదైతే దేవుడు మనల్ని ఆయన
నిశ్చయముగా ఆయన తల్లిదండ్రులు అనగా పరలోకంలో చేర్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. పాపములో జీవిస్తున్న ఇశ్రాయేలులకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని గురించి ఏమేమి ప్రవక్త అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు. ఎవరంట? కరుణ వాత్సల్యము కలిగిన వాడు. అబ్బా, ఎంత కరుణ కలిగిన దేవుడు మన దేవుడు. ఎన్ని తప్పులు చేసినా ఆయన కృపను చూపిస్తా ఉంటాడు. ఎన్ని పాపములు చేసినా, ఎన్ని వ్యతిరేకంగా జీవితాలు జీవించినా ఆయన మనల్ని కరుణిస్తూ ఉంటాడు. ఆ రీతికి జీవించి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా క్షమించయ్యా అని అనుకునే క్షమిస్తాడు. ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత ప్రేమామయుడు, ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు అని వారికి తెలియచేస్తూ మొట్టమొదటి దేవుడిలో ఉన్న మొట్టమొదటి అక్షరం కరుణ కలిగిన దేవుడు. ఒకటి. రెండవది వాత్సల్యం, కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు. మూడవది శాంతమూర్తి. ఎటువంటి దేవుడు అంటే శాంతమూర్తి. ఒకటి కరుణించేవాడు, వెంటనే దగ్గర తీసుకునేవాడు. తప్పు చేసి అయ్యా నన్ను క్షమించాలలోనే దగ్గర తీసుకునే దేవుడు. రెండవది వాత్సల్యం కలిగిన వాడు. మూడవది శాంతమూర్తి. ఆయన శాంతపరుడు ఇంకొకరు. ఆయన అంత నెమ్మది కలిగిన దేవుడు ఇంకొకరు లేరంటండి. అటువంటి శాంతమూర్తి ఆ దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శాంతమూర్తి. తర్వాత అత్యంత కేవలం కృప మాత్రమే కాదండి. అయ్యి ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు కాళ్ళు లేని వ్యక్తి అన్ని నడుచుకుంటూ వెళ్తుంటే, లేకపోతే తింటానికి తిండి లేక బాధపడుతున్న వ్యక్తులను చూస్తే అయ్యో పాపం అంటే అని జాలి పడతాం. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుందంటే కృపను చూపిస్తాడంటండి. జాలి వేరు, కృప వేరు. జాలి ఏం చేస్తుందంటే అయ్యో పాపం అని వెళ్ళిపోతుంది. కృప ఏం చేస్తుందంటే వారికి ఏమి కావాలో అవి దయచేసినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ చివరికి తనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కూడా వారికి అది కావాలి. నా బిడ్డలు దుఃఖపాటు నాకు ఇష్టం లేదని కృపను కనపరచి వారికి దయచేసిన దేవుడు నా దేవుడు. అత్యంత కృప కలిగిన దేవుడు. మామూలు కృపే మనం ఏ స్థితిలో ఉన్నా జాలిపడి మనకి ఏ అవసరం తీర్చే అర్థం వస్తుంది. అయితే మన దేవుడు అత్యంత కృప. ఇక దానికి ఒక కొలతని లేదండి, ఒక కొలతని లేదు. దేవుడు అటువంటి అత్యంతమైన కృపను దేవుడు మన పట్ల కనపరుస్తున్నాడు. ఆయన కనికరం కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఈ 5 లక్షణాలు కలిగిన వాడు. అయితే ఆయన ఏదో చెయ్యాలని ఉద్దేశించాడంట. అదేమిటంటే కీడు చేయ ఉద్దేశించాడు. అయ్యా దైవజనుడా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కృప కలిగిన వాడు అంటున్నావు, క్షమించేవాడు అంటున్నావు, ప్రేమించేవాడు అంటున్నావు, కరుణ వాత్సల్యం కలిగిన వాడు అంటున్నావు, శాంతమూర్తి అంటున్నావు. మరి ఇంత శాంతమూర్తి, ఇంత ప్రేమించే దేవుడు, ఇంత కనికర వాత్సల్యం కలిగిన వాడు, ఇంత కృప చూపించేవాడు శిక్షించటం ఏంటి, కీడు చేయటం ఏంటి, ఏంటయ్యా అని మనం ఒకసారి ఆలోచించదే ఆ శిక్ష మనం సరి చేయటానికే కానీ మనం హతమార్చడానికి కాదండి. హల్లెలూయా. ఇప్పుడు తల్లిని పిలిచి అమ్మా నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమమ్మా అంటే ఏమని చెప్పుద్దా తల్లి? తల్లి ఏమని చెప్పుద్దండి? ఎంత అంటే ఏముందండి, ఒక 2 రోజులు ప్రేమ, లేదా ఒక 2 కేజీలు ప్రేమ, లేకపోతే ఇంత ప్రేమ అండి, లేదా అంత ప్రేమ అండి అని చెప్పుద్దా? ఏమంటది? నా ప్రాణం పోయేంత వరకు నా బిడ్డ అంటే నాకు అంత పచ్చ ప్రాణం, నా బిడ్డ కొరకు నేను ప్రాణమైన ఇస్తాను. ఎందుకంటే ప్రాణం పోసి తన బిడ్డకు జన్మనిచ్చింది. అవునా కదండి? ప్రతి తల్లులు చేసే పని ఏమిటంటే తన ప్రాణం పోసి బిడ్డకి జన్మనిస్తారు. అయితే ఆ తల్లి సైతము ఏం చేస్తుంది? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించుంది, తప్పు చేస్తే ఖచ్చితంగా దండిస్తుంది. అమ్మా ఏంటి కొడుతున్నా, నీ కొడుకంటే నీకు ప్రేమ లేదా? ఏంటి కొడుతున్నా, నీ బిడ్డలంటే నీకు ప్రేమ లేదా అని అంటే నాకు వాడంటే ప్రేమ. మరి ఎందుకు కొడుతున్నా? వాడు ఆ పాపం నుండి, ఆ చెడు నుండి, ఆ తప్పు నుండి మారాలి, అందుకే కొడుతున్నా.
కొడుతున్నాను అయితే నా ఇష్టం, నా ఇష్టం, వాడు అంతే కావాలా అని అంటదా? దేవుడి ప్రేమ కూడా అంతకంటే భిన్నమైనది. హల్లెలూయా. దేవుడు ఒక కీడు తలపెట్టబోవాలనుకున్నాడు. ఆ కీడు ఎందుకంటే ఇక్కడ కీడు అన్నాడు, కానీ ఆ కీడు అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ రాయబడినటువంటి ఆ పదానికి అర్థం ఏమిటంటే దేవుడు మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాడు. అది ఏంటంటే బెత్తమ పట్టుకొని మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాడు. బెత్తమ పట్టుకొని ఇప్పటి వరకు మాట ద్వారా సెలవిచ్చి చెప్పి నేను సరిచేయాలనుకున్నాడు, కానీ వినలేదు. ఇప్పుడు దేవాది దేవుడు నీకు బెత్తము చూపించి నేను సరిచేయాలనుకుంటున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, నీ పైకి ఇదిగో బెత్తము రాకమునిపే, దండన రాకమునిపే, శిక్ష రాకమునిపే, కీడు రాకమునిపే మారు అని యేర్మీయా ప్రవక్త సెలవిస్తున్నాడు. మొదట ఆయన లక్షణాలని సెలవించాడు. అయితే ఆయన కరుణ, శాంతి, వాత్సల్యము వీటన్నిటినీ ఈ మనుషులు ఏం చేసుకున్నారంటే, వీటన్నిటిని మనుషులు ఏం చేసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. అవి మాకు వద్దయ్యా, మాకు దేవుడి దగ్గర నుంచి శాంతి మాకొద్దు, ప్రేమ మాకొద్దు. దేవుడి దగ్గర నుంచి మేము ప్రేమను కోరుకోవట్లేదు, ఆయన దగ్గర నుంచి క్షేమాన్ని లేకపోతే సౌఖ్యాన్ని, క్షమాపణ మేము కోరుకోవట్లేదు. మేము కోరుకుంటుంది శిక్ష, దండన మేము కోరుకుంటున్నాం అని ఇశ్రాయేలు నోటితో చెప్పట్లేదు, కానీ వారి క్రియలు వారు మాట్లాడుతున్నారు. వారి క్రియల ద్వారా వారు మాట్లాడుతున్నారు మాకు శిక్ష కావాలని. అయితే కృపగలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు తన ప్రవక్తను పంపించి, ప్రవక్త అయిన యేవేలు లే, నా ప్రజలు పాపంతో నశించుట నాకు ఇష్టం లేదు, నా ప్రజలు పాపంతో నశించుట నాకు ఇష్టం లేదు, కనుక నీవు వెళ్ళి ఆ ప్రజలైన నా ప్రజలకు, ఇశ్రాయేలుకు వారికి సరిచేసే మాటను సరిపించు. అక్కడ అంటున్నాడండి, కీడు చెయ్యాలని ఉద్దేశించాడు దేవుడు. ఇప్పుడు నేను నిన్ను కొట్టాలనుకున్నానండి, నేను మిమ్మల్ని ఎవరో కొట్టాలనుకున్నాను. అమ్మా నేను కొడుతున్నా నిన్ను అని చెబుతానా? నేను కొడుతున్నా నిన్ను అని చెబుతానా? చెప్పి కొడతానా? చెప్పి కొట్టానంటే చెప్పి కొడతాను అని అనంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన పెట్టుకున్నారు, రే నేను కొడతారా కడ తీసుకుని కొడతారా అని అంటున్నాం అంటే అర్థం ఏంటి? రే నువ్వు కొట్టడానికి, ఆ శిక్ష పొందుకోవడానికి నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. ఇదిగో నువ్వు ఆ తప్పు చేయకుండా ఉంటే, ఆ మానేస్తే కానీ నువ్వు దెబ్బలు తినకుండా ఉంటావు. నువ్వు అది మానేస్తే దెబ్బలు తినకుండా ఉంటావు. నువ్వు అదే చేస్తున్నావా, నేను నిజంగా కొడతా అని అంటుంది. అవునా కదా? అంటే ముందుగానే చెబుతున్నారంటే ఆ తల్లి ఆ బిడ్డను కొట్టాలని ఉద్దేశం కాదు, ఆ దెబ్బ నుంచి తప్పించుకొని ఆ బిడ్డ మారాలని దేవుడి ఉద్దేశం కూడా లేదండి. దేవుడు కీడు తలపెట్టాలనుకుంటున్నాడు, నువ్వు చేసిన పాపానికి శిక్ష విధించాలనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ శిక్ష నీ మీద రాక మునిపే నువ్వు మార్పు చెందాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో మన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాడంటే, మనము శిక్షకు పాత్రులుగా, శిక్షకు అనుభవించే వారిగా, ఆయన యొక్క బెత్తముకు, ఆ దెబ్బలకు మనము పడేవారిగా కాదు, కానీ మనము మార్పు చెంది ఆ శిక్ష నుండి తప్పించుకునేవారిగా, మారు మనసు పొందేవారిగా దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క నూతన సంవత్సరము ఏమండి, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ముఖ్యంగా అతి క్లిష్టమైన సంవత్సరములు, మన పుట్టిన కాడ నుంచి అతి క్లిష్టమైన సంవత్సరములు ఏమన్నా ఉన్నాయంటే గడిచిన 2 సంవత్సరాలు మాత్రమే. అవునా కదా? అది క్లిష్టమైన సంవత్సరం. మనం చూసుకుని, ఇంతకుముందు చాలా మంది వాళ్ళు చూసుకుని, అది పూర్వీకులు చూసుకుని అది పక్కన పెట్టండి. మనం చూసిన సంవత్సరములు కేవలం 2 సంవత్సరములు. అవి గడిచిన 20, 21 2 సంవత్సరాలు మన పక్క వారే చనిపోతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్నారుగా, ఏంటి హఠాత్తుగా దేవుడు దెబ్బ. దేవుడు బిడ్డారా, దేవుడి దెబ్బ మన జరగాలి, దేవుడి కీడు మన దగ్గర రాలా, దేవుడి ఉగ్రత మన దగ్గర రాలా, కాకపోతే కృప మన మీద వచ్చింది. హల్లెలూయా. కృప మన మీదకి వచ్చింది కాబట్టి మరొక సంవత్సరం మనం అడుగు పెట్టామండి క్షేమంగా. లేకపోతే 20, 21 ఏదో ఒకటిలో, కానీ దేవుడి కృప మన దేవుడి, అందుకే మనం సంవత్సరం
అందుకని సజీవుల లెక్కలో ఉన్నామని. అయితే మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఈ 2022లో అడుగు పెట్టాం కాబట్టి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి ఇంకేంటి, మేము మంచి వారమే, మేము నీతిమంతులమే, దేవుని ఎదుట మేము నమ్మకమైన వారమే అని అనుకొని కలుగుతామా? ఇది నా బలమును బట్టి నేను సజీవుడిగా ఉన్నా, ఇది నా ఆరోగ్యాన్ని బట్టి నేను సజీవుడిగా ఉన్నా, ఇది నా యొక్క స్థితిని బట్టే, నాకున్న సంపదను బట్టే నేను సజీవుడిగా ఉన్నా అని అనుకున్నామా? 80% అట్లా అనుకోవడం. కేవలం దేవుడు చూపించిన కృపను బట్టి మనం సజీవుడిగా ఉన్నాం. అయితే బ్రతికి ఉన్న మనకు దేవుడు సెలవిస్తున్న హెచ్చరిక, ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి హెచ్చరిక అదేమిటంటే, దేవుడు కృప కలిగిన వాడు బ్రతుకున్నా. అయితే ఒక కీడు నీ మీదకి రావాల్సి ఉంది, దేవుడు కొంచెం తప్పించాడు. ఆయన కూడా కీడు అక్కడే ఉంది. నీకు పూర్తిగా నువ్వు విడుదల పొందాలంటే, నువ్వు పూర్తిగా దాని నుండి విడుదల పొందాలంటే నీ జీవితము మారాలి. అపోస్తలుల కార్యక్రమంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. సౌలు ఎవరంట? అందరూ చెప్పాలి. సౌలు ఇంకను అంటే ఇంతకు ముందు నుంచి ప్రారంభమైంది. అయితే ఇతను చెప్పే సమయానికి రాస్తున్నాడు కదా, ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైందంటండి. హల్లెలూయా. సౌలు యొక్క జీవితం ఎట్లా ఉందండి? తనకు ప్రాణాధారమైందంట, తన ప్రాణముగా ఇస్తున్నాడంట. దేన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారి నమ్ముకున్న బిడ్డలను హింసించడానికి, చంపటానికి సైతము వెనుకాడకుండా తన ప్రాణాధారము తెచ్చుకొని ఇక ఎక్కడైతే ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో వారిని చంపడానికి బయలుదేరాడు. అనేక మందిని చంపుతూ ఉన్నాడు. దేవుడు తన కృపను సౌలు మీద కూడా కనపరుస్తూ, సౌలా నా బిడ్డలు ఎందుకే చంపుతూ, నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎందుకే చంపుతూ, వాళ్ళు ఏ తప్పు చేశారు నీ పట్ల? వారు మంచిగా ఉంటున్నారు కదా, పవిత్రంగా ఉంటున్నారు కదా, నన్ను ఆరాధిస్తున్నారు కదా, వారు తాగు ఇంతకుముందు పూర్వము తాగేవాళ్ళు ఇప్పుడు తాగుడు వ్యసనం నుండి విడుదల పొంది ఇప్పుడు మంచిగా ఉంటున్నారు కదా, ఇంతకుముందు కొట్లాడలు గొడవలు పోయేవాళ్ళు ఇప్పుడు మారు మనసు పొందారు కదా, ఇంతకు ముందు రౌడీ షీటర్లుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మారి ప్రభు నన్ను నమ్ముకొని మంచిగా తీరుస్తున్నారు కదా, వారిని ఎందుకే చంపుతావు? మారయ్యా 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 అని తన మనస్సులో అనుకుంటూ ఎదురు చూస్తా ఉన్నాడు తన ప్రభు కనపడదు. అయితే సౌలు ఏమాత్రము ఇంకను ప్రభు అనుకుంటూనే ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, సౌలా మారదయ్యా, మారు మారు, ఎప్పుడు మారుతావు, మారు 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 అని. కానీ సౌలు మాత్రం ఇంకను తప్పు చేస్తూ 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 వెళ్తున్నాడు. అయితే ఒకనొక దినాన దేవుడే దగ్గరికి వచ్చాడండి. దేవుడే సౌలు వద్దకు వచ్చి, సౌలు వైపుకు వచ్చిన వెంటనే సౌలు దేవుడిని చూసి వెంటనే ఏం జరిగిందంటే, ఆ గుర్రం మీద నుంచి పరిగెత్తుతా వెళ్తా ఉన్న స్వారీ చేసుకున్నటువంటి సౌలు ఏం పడ్డాడంటే, ఆ గుర్రం మీద నుంచి పడ్డాడు. ఎక్కడ నుంచి పడ్డాడంటే ఒకసారి 40 పడ్డాడు. ఏమంటే మన కొత్త సంవత్సరంలో వచ్చింది, పాస్ అవుతుంది, ఇంకా 21 అని అనుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో వచ్చింది ఏదైతే మొహాల్లో కొత్త సంవత్సరం ఏ ఒక్క 31 నైట్ 12 నుండి ఇక 1 జనవరి 1 సాయంకాలం 7 వరకు అంతేనా? లేకపోతే మధ్యాహ్నం 12 వరకు అంతేనా? ఇక తర్వాత 2 రోజున నేను రోజే ఇంటికి కూడా 3 రోజులు 1 రోజు ఈ రోజు కూడా అని చెప్తున్నాను. ఆ సంతోషం ప్రభువులో నిలిచిగాక. హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఆ సౌలు ఇంకనూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే, దేవుని ప్రజలను శిక్షిస్తూ ఉంటే, హతమారుస్తూ ఉంటే దేవుని కృపను కనబరిచాడు, అయినా మారలేదు. అయితే సాక్షాత్తు దేవాది దేవుడే సౌలు యొద్దకు వచ్చాడు. రాంగోలు మొట్టమొదటిగా జరిగిన అక్కడ సంఘటన ఏమిటంటే, సౌలు గుర్రం మీద నుండి తన యొక్క స్థితి నుండి పడిపోయాడు. హల్లెలూయా.
పోయాడునండి. నడుచుకుంటూ పోయే వారిని చూస్తే గుర్రం ఎక్కినోడు ఎక్కడ చూస్తాడు? నేను గుర్రం మీద ఎక్కారా, నువ్వు ఎంత ఉన్నావు అనుకుంటాడు లేదా? అనుకుంటాడు లేదా? ఇప్పుడు కారులో పోయేవాడు ఉన్నారు. కారులో పోయేవాడు పక్కన నడుచుకుంటూ పోవడం పక్కన పెట్టండి. ఆవిడే బండి మీద పోయేవాడు చూస్తే ఏమనుకుంటాడు? పైకి ఏమనుకుంటాడు? కారు ఆడి బండి పైకి మనకంటే తక్కువ అనుకుంటలేదా? అంటే తనలో తను గర్విస్తాడు, తనలో నేను నా స్థితి అని గర్విస్తాడు. సౌలు కూడా ఇక నాకెదిరెవరు? నేను ఇంతమందిని క్రైస్తవులను హింసించాను, నేను ఇంతమందిని యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని హింసించాను, చంపాను, కానీ నా మీదకు వచ్చిన వారు ఎవరు లేరు. నాకంటే పోటుగాడు ఎవరు, నాకంటే బలిష్ఠుడు ఎవరు? నేను అనే స్థితిలో ఉన్నాడు. దేవుడు రాందులోనే అస్థితేమైంది, దెబ్బకట్ట నుంచి పట్టాడు. దెబ్బకట్ట నుంచి పట్టి నేల మీద పడిన తర్వాత ఒకటి స్థితి పోయింది, స్థితి మారింది. తనకు ఏ స్థితిని చూసి గర్వించాడో ఆ స్థితి మారి కింద పడ్డాడు. ఇప్పుడు కింద పడటం మాత్రమే కదా, కానీ ఇక ఏం పోయాయండి? నేత్రాలు పోయాయి, కళ్ళు పోయాయి. ఎప్పుడు పోయాయి? ఎప్పుడు పోయాయి? కింద పడ్డప్పుడే పోలా. హలో, కింద పడ్డప్పుడే పోలా. కింద పడ్డప్పుడే పోతే ఇంకేముంది అందులో? ఆ గుర్రం మీద నుంచి లేక తన స్థితి నుంచి పడి నేల మట్టుకు వచ్చేసాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి నన్ను ఆ స్థితి నుంచి పడగొట్టిన వారు ఎవరయ్యా తెలియాలి కదండి. మనల్ని కొట్టిన వాళ్ళ మనకు తెలిస్తే నువ్వా అని తెలుసుకుంటాం. ముసుకేసి కొడితే ఏమన్నా ఎవరో తెలుసుద్దా? ఏమండి, తెలియదు కదా. ఇక్కడ గమనించినట్టయితే సౌలుని కొట్టిన వారు ఎవరో సౌలు చూడాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకనే కళ్ళు మాత్రం మూసిపోయాడు. అప్పుడు కళ్ళు ముట్టిన అప్పుడు సౌలు చూశాడు. సౌలు చూస్తే ఏం కనిపిస్తుంది? ఆయన తేజోమయుడు. ఆయన తేజోమయుడు. మన మానసిస్తున్న దేవుడు ఎటువంటి వాడండి? తేజోమయుడు. కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న దేవాలయ దేవుడు. ఆయన మనుషుల కంటికి కనిపించగలనే సౌలుకి అర్థమైంది కదా, అమ్మో నేను శిక్షిస్తున్నా, లేకపోతే నేను ఇప్పటి వరకు హింసించిన ఆ బిడ్డలందరూ ఎవరే అంటే ఇదిగో ఈ మహాదేవుని ఆరాధిస్తున్న వాళ్ళు. అప్పుడు దేవుడు చక్కటి ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఏమంటే సౌలా సౌలా నువ్వేలయ్యా, సౌలా సౌలా ఏంటి నువ్వు నన్ను హింసిస్తున్నావేంటి, నన్ను గాయపరుస్తున్నావేంటి? నేనేమో నీ పట్ల కృపను కనపరుస్తున్నాను, నేనేమో నీ పట్ల జాలిని కనపరుస్తున్నాను, నేనేమో నీ పట్ల శాంతిని కనపరుస్తున్నాను, మారుతావేమోని, కానీ నీవైతే నన్ను శిక్షిస్తున్నావు, అయితే హింసిస్తున్నావేంటయ్యా అంటే సౌలు అన్నాడు కదా, అయ్యా నేను ఏమన్నా హింసించాను? తన మదిలో వస్తుంది మాట ఆలోచన, నేను నిన్ను హింసించాను, అసలు నువ్వు చూడగానే పడిపోయా. ఏమంటే దేవుడు చూడగానే సౌలు ఏం మాట్లాడు? అక్కడ నుంచి తన స్థితి నుంచి కిందకి నేలకి పడిపోయాడు. నేను నిన్ను చూడగానే పడిపోతే నిన్ను హింసించాలా అంటే అప్పుడు అంటున్నాడు కదా, నా ప్రజలను నీవు హింసిస్తే నీవు నన్ను హింసించినట్టే. హల్లెలూయా. ప్రవక్త సెలవిస్తున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని ప్రజలను వచ్చిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని సెలవిస్తున్నాడు. యేసును ఆరాధిస్తున్న బిడ్డలను సేవిస్తున్న బిడ్డలను ఎవరైనా పుడితే అది ఎవరిని ముట్టినట్టంటే దేవుని కనుగుడ్డును ముట్టినట్టేనంటే అంత శ్రేష్టమైన వారికి మనం చూస్తున్నాం. ఏమంటే మనకు కాలు దెబ్బ తగిలింది అనుకోండి ఓర్చుకోగలం, చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఓర్చుకోగలం, నడుముకి దెబ్బ తగిలింది అనుకోండి ఓర్చుకోగలం, నోటికి దెబ్బ తగిలింది అనుకోండి ఓర్చుకోగలం. కానీ కంటికి దెబ్బ తగిలితే అందువల్ల అంత విలువైన అంత విలువైన వ్యక్తులుగా దేవుడు మనం అలంకరించాడండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పెట్టారా అటువంటి దేవాది దేవుడు సౌలును ఇదిగో సౌలా అని దర్శించగలరే సౌలు స్థితి మార్చబడింది. వెంటనే అంటున్నాడు కదా, సౌలా సౌలా
సౌల నేల హింసిస్తున్న వనరులనే ఇక తన బ్రతుకులో మార్పు చెంది తన మనస్సు మారిపోయిందండి. ఎప్పటి వరకు? అంతకుముందు వరకు దేవుని ప్రజలను హింసించే సౌలు ఇప్పుడు ఆ దేవుడిని ప్రకటించే సౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము 5-6 వచనాలు. ఇలాగున బోజు దేవుని కొండకు చేరదు. స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి ఫలముగా దిగవచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సును దేవుడు నీకు తోడుగా ఉండుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజైన సౌలు గురించి మాట్లాడుతున్నాడు సమూయేలు ప్రవక్త. ఇంతకుముందు మాట్లాడుతున్నాం. ఆ యొక్క వ్యక్తి పేరు ఏంటంటే సౌలు. ఆ సౌలేమో పౌలుగా మార్చబడి దేవుని పరిచారకుడిగా, దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. తన మనస్సు మార్చుకొని దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి తన మనస్సు ఏ రీతిగా మార్చబడదంటే, ఇంతకు ముందు దేవుని నమ్ముకున్న ప్రజలను హింసించేవాడు, కానీ ఇప్పుడు ఏ రీతిగా మార్చబడ్డాడంటే, ప్రభు కొరకు చావైతే నాకు లాభమే, బ్రతుకుట నాకు క్రీస్తే, చావైతే నాకు లాభమే, బ్రతుకుట క్రీస్తే అని ప్రకటించుకుంటూ ప్రయాణం చేయగలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడండి. ఆ రీతిగా తన మనస్సు మార్చబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ రాజైన సౌలు, అక్కడేమో అపోస్తలుడైన పౌలు, ఇక్కడేమో రాజైన సౌలు. అయితే ఈ రాజుగా కాకమునుపు ఈ సౌలు యొక్క జీవితము ఏ రీతిగా ఉన్నదంటే, తన యొక్క తల్లిదండ్రులు, తన తండ్రి గాడిదలు తప్పిపోతే ఎత్తికిరామయ్య అని పంపించారు. గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. తప్పిపోయిన గాడిదలు వెతకడానికి వెడుతున్న క్రమంలో ఎక్కడ దొరకలేదు. అందులోకి సమూయేలు ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన ఎక్కడికి వెళితే సెలవిస్తాడంటే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క చిత్తం ఏమిటో ఆ సౌలు పట్ల ఆ సమూయేలు ప్రవక్త తెలియజేశాడు. అయ్యా, నీవు రాజుగా ఉండాలని దేవుడు నిన్ను ఉద్దేశించాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు. నీవు ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకు నీవు రాజువయ్యా, నువ్వు రాజు కాబోతున్నావు, నువ్వు పరిపాలించబోతున్నావు అంటే సౌలు అన్నాడు కదా, అయ్యా నా తండ్రి ఎవరు? నా తండ్రి తప్పిపోయిన ఆ గాడిదలను వెతికి రమ్మని పంపించాడు. నా కింద పనివాడు ఉన్నాడు, ఇదిగో నా పక్కన ఉన్నాడు, ఆ పనివాడే, ఆ దాసుడే నా పక్కన ఉన్నది, అతను పంపించవచ్చుగా, నన్ను కూడా పంపించాడు. అంటే నా స్థితి ఏంది? ఆ దాసుడు నేను ఒకటేనయ్యా నా తండ్రితో, నా తండ్రి దృష్టిలో నేను ఆ దాసుడు ఒకటేనయ్యా. నువ్వు ఇప్పుడేమంటున్నావు? ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ ప్రజలను, వేల మంది, కోట్ల మంది ప్రజలను నువ్వు రాజుగా పరిపాలించాలి అని దేవుడి ఉద్దేశం అంటున్నావు. ఎలా సాధ్యమయ్యా, ఎలా సాధ్యమయ్యా అని సౌలు అంటే ఒక సూచన సాగిస్తున్నాడు. సౌలా, నువ్వు బయలుదేరు, వెళ్ళు. నువ్వు నా దగ్గర నుంచి వెళ్తున్న క్రమంలో నీకు ఒక గుంపు కనిపిస్తుంది. నీకు ఒక ఏం కనిపిస్తుంది? ఒక గుంపు కనిపిస్తుంది. ఏ గుంపు? మన నీరప్పుడు 2 గుంపులు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? 2 గుంపులు కనిపిస్తుంది. ఒకటేమో భక్తి పరుల గుంపు. ఏ గుంపు చెప్పండి? కొంచెం పెద్దగా. భక్తి పరుల గుంపు. ఆ భక్తి పరుల గుంపు ఎక్కడ ఉంది? దేవుడి మందిరానికి బయలుదేరుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. రాత్రి వెళ్ళారు. వస్తున్న క్రమంలో, వెళ్తున్న క్రమంలో భక్తి పరుల గుంపు కనిపించింది. ఎప్పుడు? న్యూ ఇయర్ అప్పుడు, 31st నైట్. అయితే రెండో గుంపు
గుంపు ఏంటి? చెప్పండి, మనసులో చెప్పండి. వాళ్ళు భక్తిహీనుల గుంపు. ఒక గుంపేమో భక్తి పరుల గుంపు, రెండో గుంపేమో భక్తిహీనుల గుంపు. ఆ భక్తిహీనుల గుంపు ఎక్కడుంది? ఇక తాగుళ్ళు, మద్యంలో, రోడ్ల మీద, ఇక సినిమాల్లో, ఇక మెయిన్గా రోడ్ల మీద అరుచుకుంటూ గీకలకి అనుకోండి, తెల్లారి జరిగే ఒళ్ళకు రోడ్లకు ఏమైతే నరికే ఎవరు ఆరంభన్నారా? ఏంటి ఎంజాయ్? ఆడటమా? అరిచేసి గుర్తు పోగొట్టుకుంటారా? ఎంజాయ్ నిలబెట్టారా? ఇక్కడ రెండు గుంపులు మనకు కనిపించే 31st నైట్. అయితే దేవుడు శ్రమిస్తున్న గుంపు, దేవుడు దైవజనుడైనటువంటి సమయాలు ప్రవక్త ద్వారా శ్రమిస్తున్నటువంటి ఆ గుంపు ఏ గుంపో తెలుసా? భక్తిహీనుల గుంపు కాదు, కానీ భక్తి పరులైనటువంటి దేవుని గుంపు. వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే తంబూలతో, సితారాలతో, డ్రమ్ముతో, ఇదిగో కంచెలతో, మైకులతో పాటలు పాడుతూ ముందుకు వస్తున్నారు. కండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న గుంపు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న గుంపు ఏ గుంపు అంట? అది దేవుని గుంపు అంటండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనమంతా ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? దేవుడి గుంపులోనేగా? ఖచ్చితంగా, ఖచ్చితంగా, కన్ఫర్మ్ గా 100% మన దేవుడి గుంపులో ఉన్నాం. హల్లెలూయా. జరిపించారా? మనము దేవుని గుంపులో ఉన్నాం. ఇక్కడ దేవుని గుంపు ఎదురొస్తుందంట. ఏమని? ఎట్లా వస్తుంది? ఒక ప్రకటన చేస్తూ వస్తుందండి. ఏం చేస్తూ వస్తుంది? ప్రకటన చేస్తూ వస్తుంది. మన క్రిస్మస్ దినాలు ప్రకటన చేశారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారికి రక్షణ అని ప్రకటన ప్రతి ఆదివారం ఈ చర్చి నుండి ప్రకటన వెళ్తూనే ఉంది. దేవుడి వాక్య రూపంలో ప్రతి సంఘములో, ప్రతి మందిరములో, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి తన నమ్ముకున్న బిడ్డలందరూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయ్యా మారు, 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 నీ జీవితం, నీ మనసును మార్చుకో, ప్రభు వద్దకు రా అని ప్రకటన చేస్తూనే ఉన్నారు. అంటే ఆ ప్రకటన చేస్తున్న సమయంలో, ఆ గుంపు వస్తూ ప్రకటన చేస్తూ ఉన్న సమయంలో ఈ సౌలు కూడా అప్పటి వరకు గాడిగా తప్పిపోయిందని వెతుకుతూ వెళ్ళిన ఆ సౌలు కూడా వెళుతూ 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 ఆ గుంపు కనిపించగానే వెళ్ళి ఆ గుంపులు కలిసిపోయాడు. హల్లెలూయా. ఎక్కడ కలిసిపోయాడు? ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ గుంపులోకి వెళ్ళంగానే ఇక సౌలు కూడా, సౌలు నోటి నుండి కూడా ఇక దేవుడు స్తుతించడం మొదలు పెట్టాడు. సౌలు నోటి నుండి కూడా ఆ గుంపులో ఉన్నటువంటి ఆ మాటలు ఏదైతే చదివిస్తున్నాడో, మారు మనస్సు పొంది రక్షణ ఆనందము అనుభవించు అని ఏ ప్రకటన అయితే చేస్తున్నారో, మనస్సు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, బ్రతుకును మార్చుకో అని ఏ ప్రకటన అయితే చేస్తున్నారో, అదే రీతిగా ఈ సౌలు కూడా ప్రకటన చేయడం ప్రారంభించబోయే ముందుగా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ చుట్టుపక్కలంతా నిప్పులు ఉన్నాయండి, చెట్లు కాలుతున్నాయి. మనం దాని దగ్గర గ్రామంలో ఏమైతే సరళం ఉంది అని అంటాం, ఓ ఎచ్చగుంది అని అంటాం. ఎచ్చగుంది అను అను అని ఎవరన్నా అన్నారా? ఎవరన్నా అడిగారు? మీరు నిప్పు దగ్గరకు పోయో సెగొస్తుంది నిన్నెవరన్నా అడిగారా? అమ్మో సెగొస్తుంది, అమ్మ కాలుతుంది అని ఎవరన్నా అడిగారా? అడగకుండా ఎందుకు అంటున్నాం? అడగకుండానే ఎందుకు అంటున్నాం? కాలుతుంది, దాని స్వభావమే కాల్చడం, దాని స్వభావం వేడినివ్వటం, దాని స్వభావం వెలుగునివ్వటం. అయితే నిన్ను ఎవరు అడగకుండానే దాని దగ్గర మనం అమ్మో కాలుతున్నామో అని ఎందుకు అంటున్నాం? నిన్ను ఎవరు అడగలేదండి, నిన్ను ఎవరు అడగలేదు, పక్కన ఎవరు లేరు. నువ్వు ఎట్లా అనుకున్నావు, ఎట్లా అంటున్నావు? ఒకటే ఒకటి ఏంటో తెలుసా? నీవు ఆ సెగను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు అడగలుగుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఆ సెగను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు మౌనం ఉండలేవు, నువ్వు అంటావు. దేవుని ఆత్మ మీ మీదకి వస్తే అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు ప్రార్థన ప్రార్థన
ప్రార్థన ఎందుకమ్మా? అయ్యా దేవుడు నాకు ఉన్నాయా, నేను మౌనంగా నోరు మూసుకొని ఉందా ఉన్నా కానీ ఉండలేను. ఉండగలమండి? దేవుని ఆత్మ మన మీద ఉంటే, దేవుని యొక్క కృప మన మీద ఉంటే, దేవుని యొక్క కనికరం మన మీద ఉంటే మనం మౌనంగా ఉండలేమండి. దేవుని మనలో ఉంటే మనం మౌనంగా ఉండలేము, దేవుని ప్రకటిస్తూనే ఉంటామండి. హల్లెలూయా. ఇక్కడ సౌలు కూడా ఆ గుంపులో కలవంలోనే వెంటనే ఏం జరిగిందంటే దేవుని ఆత్మలో అతనిలోకి వచ్చింది. అక్కడ ప్రకటన చేయడం మొదలు పెట్టాడు. తర్వాత చదువమ్మా. అమ్మాయ్యా ఇది మెయిన్ పాయింట్ అమ్మా. ఎడవండి మొదటి సమయంలో 30వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు బాగా ఉంటారు. బాగున్నాక అని బాగా ఉంటారు, అంత మంచిగానే ఉంటారు. దేవుడి సన్నిధానంలో అడుగుపెట్టడంలోనే, లేకపోతే కొంతమంది ఆ దేవుడి సన్నిధానంలో అడుగుపెట్టడానికి కూడా అక్కడ ప్రార్థన అంటారు. కానీ కొన్నిసార్లు అడుగు పెట్టడంలోనే ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు వారిలో ఉన్న దుష్టాత్మ బయటపడతా ఉంటారు, వాళ్ళు ఉన్న దుష్ట క్రియలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు ప్రకటన చేస్తూ ఉంటావు. ఏమన్నా అంటే మార్పు మనసు పొందు, నీ జీవితం మార్చుకో అని ప్రకటన చేస్తూ ఉంటావు. ఆ ప్రకటన నీవు చేయడం లేదు, కానీ ఆయన ఆత్మతో నింపిన దేవాది దేవుడే నీ నోటి నుండి ఆ ప్రకటన చేయిస్తున్నాడు. ఆ ప్రకటన చేయిస్తున్న నీ జీవితం, నీ మనస్సు కొత్త మనసుగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మన కోరుకుంటుంది ఏంటంటే కొత్త మనసు మన జీవితంలో దేవుడితో. హల్లెలూయా. మారిన మనస్సు మన ద్వారా దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నీ బ్రతుకు అయ్యా ఇప్పటి వరకు గాడిదలలో తప్పిపోయినవి నీ తల్లిదండ్రులు చెప్పిన ఇదిగో వ్యర్థమైన మాటలు వింటూ ఉన్నావేమో, నీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నావేమో, నీ బ్రతుకును ఇదిగో లోక సంబంధంగా జీవిస్తూ నాశనం చేసుకుంటున్నావేమో. ఇదిగో దేవుని ఆత్మ నీ మీదకి వస్తే నీ మనస్సు, పాత మనస్సు పోయి కొత్త మనస్సుతో, కొత్త ఆత్మతో, దేవుని యొక్క ఆత్మశక్తి చేత నీవు మార్చబడి ఇక ముందు నుండి నీ దగ్గరికి మందోడు వస్తే, తాగుపోతాడు వస్తే, నీ దగ్గరికి ఎవరైనా తిరిగిపోతాడు వస్తే అమ్మో ఛీ అని దాని నుంచి దూరం వెళ్ళిపోతావు. ఎందుకయ్యా? ఇప్పుడు వరకు మాతో తిరిగినవాక, ఇప్పటి వరకు నాతో తిరిగావు కదరా, లెగిస్తే వాటిని పట్టుకొని తిరిగిన వాళ్ళం మనం. అర్ధరాత్రి 11 గంటల దాకా మనం తిరిగిన వాళ్ళం. ఇప్పుడైతే చీ అంటున్నాను చూసి ఏం లేదా, అది అవుతాడు నాకు తప్ప వస్తుంది, అందులో చీ అన్నాడు. ఎందుకు వస్తుంది? నాలో నూతన మనస్సు దేవుడు దయచేస్తాడు. నూతన మనస్సు దేవుడు నాకు దయచేస్తాడు. ఆ కొత్త మనస్సు నాలో ఉంది కాబట్టి, దేవుడు ఇచ్చిన మనస్సు నాలో ఉంది కాబట్టి నేను మార్చబడ్డానయ్యా. నూతన సంవత్సరం నాడు దేవుడు నా జీవితంలో అతనికి మార్చబడాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒకటే ఒక వచనం, ఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము, ఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. అమ్మా అయ్యా సహోదరుడా సహోదరి దయచేసి వినండి. ఎప్పటి వరకు ఏమనుకున్నామండి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వారి యొక్క పాపపు జీవితం నుండి మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకా స్పష్టంగా చివరిగా దేవుడు మాట్లాడుతున్న కొన్ని విషయాలు, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను ఎత్తుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇది ప్రకటన. ఈ దినము దేవుడు చేస్తున్న ప్రకటన, ఆనాడు ప్రవక్తలు చేస్తున్న ప్రకటన, ఆనాడు అపోస్తలులు చేసిన ప్రకటన, ఈనాడు దైవజనులు చేస్తున్న ప్రకటన.
ఈనాడు దేవుని నమ్ముకున్న మారు మనస్సు పొంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితాలు దేవుని సమర్పించుకొని వారు చేస్తున్న విశ్వాసం చేస్తున్న ప్రకటన ఈ దినము ఇప్పుడు దావీదుగా నేను చేస్తున్న ప్రకటన, దేవుడు మాట్లాడుతున్న ప్రకటన, యెహోవా యేసుక్రీస్తు వారు త్రియేక దేవుడైనటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్న చేస్తున్న ప్రకటన, నా కుమారుడా, నా కుమార్తె, మీరు మీ దుష్టత్వంలో మరణమునందుట నాకు ఇష్టము లేదు. దేవుడు చేస్తున్న ప్రకటన ఏంటి? మీరు మీ దుష్టత్వంలో మరణముందుట నాకు ఇష్టము లేదు. మీరు మీ పాపములో మరణముందుట నాకు ఇష్టం లేదు. మీరేమి చేయబడాలి? ఏమి చేయబడాలి? ప్రవర్తన మార్చుకొని దిద్దుకొని మార్చుకొని మారు మనసు పొంది జీవితమును సరైన మార్గంలో నీవు నడిపించబడితే నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియ జనాంగమా, దేవుని మందిరంలో కూర్చొని బయట మైకు ద్వారా వింటున్న ప్రియ జనాంగమా, దేవుడు ఇస్తున్న ప్రకటన, నీవు నీ దుష్టత్వంలో ఉండి చనిపోవడం వారికి ఇష్టం లేదు. నీవు మార్పు చెంది నీ ప్రవక్తను దిద్దుకొని సరిచేసుకొని నీవు మారి నీ ప్రవక్తలను మంచి మార్గంలో నడిపించబడుతుంటే, నీ జీవితం మార్చుకుంటే అది దేవునికి ఇష్టమై ఉన్నది. అది కేవలం ఇష్టం కాదండి, అది సంతోషమైనది. దేవుడు మనందరికీ అటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి మనందరం ఆనందం లేదా? సంతోషంగా ఉన్నాం. మరి మనము ఆయన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించుకుంటాం. మనమందరము మన దుష్టత్వమును విడిచిపెట్టి ఆయనకి ఇష్టముగా మన యొక్క బుద్ధిని, మన యొక్క స్వభావమును, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క మనస్సును మార్చుకొని దిద్దుకొని ఆయనకి ఇష్టమైన జనాంగముగా మనము మార్చబడుదుముగాక.